లక్ష్మి స్పృహలోకి వచ్చిన తర్వాత మారిపోయిన తన రూపాన్ని చూసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇకప్పుడు డాక్టర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తన మొహం పూర్తిగా కాలిపోయిందని, తన వాళ్ళెవరూ కూడా రాకపోవడంతో వాళ్ళే నిర్ణయం తీసుకొని ఆపరేషన్ చేసినట్టుగా లక్ష్మికి వివరిస్తారు. ఇక ఒంటరిగా బాధపడుతున్న లక్ష్మితో డాక్టర్, చూడండి, మీరు ఇప్పుడే కోమాలో నుండి బయటకు వచ్చారు. ఇలా బాధపడడం కరెక్ట్ కాదు. మళ్ళీ మీ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని చెప్పి మీ వాళ్ళెవరో చెప్పండి, మేము ఫోన్ చేసి పిలిపిస్తామని చెప్పి డాక్టర్ చెప్పడంతో నాకు ఎవరూ లేరండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఓ సారీ, ఈరోజు మీ ఆరోగ్యం మెరుగుపడింది కాబట్టి మీరు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి ఎలా వాడాలో మా నర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడే వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వస్తాను అని చెప్పి నర్స్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఇకప్పుడు లక్ష్మి ఇప్పుడు మారిపోయిన ఈ రూపంతో, విహారీ గారు, నా కొడుకు, నన్ను గుర్తుపట్టగలరా అని చెప్పి చాలా బాధపడుతూ కూర్చుంటుంది. ఎందుకు దేవుడు నాకే ఇన్ని కష్టాలు ఇస్తున్నాడని చెప్పి అలా లక్ష్మి తనలో తాను బాధపడిపోతూ ఉండగా సంధ్యకు ఒక వ్యక్తి ఫోన్ చేసి సిరికి సిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం అని చెప్పి అంటూ ఉంటే, సార్, వెంటనే మనం సిటీ హాస్పిటల్కి వెళ్ళాలి, కనక మహాలక్ష్మి సిటీ హాస్పిటల్లో ఉందట అని చెప్పి సంధ్య కేడిని తీసుకొని అదే హాస్పిటల్కి వస్తుంది. ఇక ఆ హాస్పిటల్లో విహారీ వాళ్ళ తాతగారికి కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉండడంతో అందరూ కూడా అక్కడే ఉంటారు. లక్ష్మిని వెతుక్కుంటూ సంధ్య, కేడి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇక అప్పుడు బెడ్ మీద వెనక్కి తిరిగి లక్ష్మి కూర్చొని ఉంటుంది. లక్ష్మి, కనక మహాలక్ష్మి అని చెప్పి ఇద్దరు కూడా పిలుస్తూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి కుంపదీసి నా గురించి సంధ్య గారికి మొత్తం నిజం తెలిసిపోయిందా అని చెప్పి టెన్షన్గా అలా ముందుకు తిరగడంతో, మీ పేరేంటి, మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఇక్కడ ఉండాల్సింది కనక మహాలక్ష్మి కదా అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటే, అమ్మయ్య, నా గురించి సంధ్య గారికి నిజం తెలియలేదో, ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి తెలియకూడదు అనుకుని, లక్ష్మి ఎవరండి, నా పేరు సీత అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో, మీ పేరు సీతనా, సారీ, ఎక్కడో మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి కేడీ గారు, సిరి ఉండాల్సిన రూమ్ ఇది కాదనుకుంటా, మరొక రూమ్లో చెక్ చేద్దాం పదండి అని చెప్పి సంధ్య, కేడీ ఇద్దరూ కలిసి అన్ని రూమ్స్ కూడా చెక్ చేస్తారు. అక్కడెక్కడ లక్ష్మి కనిపించకపోవడంతో మరి లక్ష్మి ఏమైపోయినట్టు అని చెప్పి ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ కేస్ ఎలాగైనా సరే 48 గంటల్లోగా ఛేదిద్దాం అనుకుంటే ఇదేంటి ఇలా జరుగుతుంది అని ఇద్దరు ఆలోచిస్తూ అక్కడ రూమ్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉండగా అప్పుడే విహారీ కనిపిస్తాడు. సంధ్య గారు, మీరేంటి ఇక్కడ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే ఇప్పుడు లక్ష్మి గురించి ఏమీ తెలియకుండా విహారీ గారికి చెబితే విహారీ గారు బాధపడతారు. తను ఎక్కడుందో కనిపెట్టాకే విహారీ గారితో చెప్పాలనుకొని, ఏం లేదు విహారీ గారు, ఒక కేసు పని మీద ఇటు వచ్చాము అని చెప్పి సిరి కేసు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, మా వైపు నుండి 100% ఎఫర్ట్ పెడతాము, అయినా మీరేంటి ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటే, మా తాతగారికి హెల్త్ బాగోలేదు, ఆయనకు పెరాలసిస్ వచ్చింది, అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పి విహారీ చెబుతూ ఉంటాడు. అవునా, సరే విహారీ గారు, సిరి గురించి ఏదైనా అప్డేట్ ఉంటే తప్పకుండా మీతో చెబుతామని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరోవైపు రూపం మారిపోయిన లక్ష్మి ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళాలని చెప్పి అలా నర్స్ తనకు మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత రూమ్లో నుండి బయటకు వస్తుంది. తను బయటకు వచ్చి చూసేసరికి విహారీతో పాటు విహారీ కుటుంబం అంతా కూడా హాస్పిటల్లో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి, విహారీ గారు హైదరాబాద్ నుండి వైజాగ్ ఎప్పుడు వచ్చారో, అందరూ ఎక్కడున్నారేంటి, అలా యమునమ్మ, పద్మాక్షమ్మ వీళ్ళంతా బాధపడుతున్నారేంటి, ఎవరికేం జరుగుంటుంది అని చెప్పి చాటుగా ఉండి చూస్తూ ఉండగా ఇక అప్పుడే భక్తవత్సలం గారికి కొద్దిగా స్పృహ వస్తూ ఉంటే నర్స్ వచ్చి విహారీ వాళ్ళకు చెబుతుంది. ఇక దాంతో విహారీ
పద్మాక్షి, యమున వీళ్ళందరితో పాటు డాక్టర్ కూడా వెళ్ళి భక్తవత్సలం గారిని చెక్ చేస్తారు. డాక్టర్ భక్తవత్సలం గారిని చెక్ చేసిన తర్వాత ఆయనకు పెరాలసిస్ అటాక్ అయిందని చెప్పాను కదా, మాట కూడా పడిపోయింది. ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. నేను కొన్ని రకాల మెడిసిన్స్ రాసిస్తాను, ప్రతిరోజు కూడా వాటిని వాడాలి. ఒక 3 నెలల పాటైతే తప్పకుండా ఈ మెడిసిన్స్ అన్నిటినీ కూడా వాడాలి. అప్పుడే ఆయనలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందేమో చూడాలి. ఈ 3 నెలల పాటు ఒక మనిషి 24 గంటలు ఆయనను కనిపెట్టుకొని చూసుకుంటూ ఉండాలి అని చెప్పి డాక్టర్ చెబుతూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి కూడా అక్కడ డోర్ దగ్గరికి వచ్చి డాక్టర్ మాటలు వింటూ ఉంటుంది. తాతగారికి ఇలా జరగడం ఏంటని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తను అక్కడ ఉన్నప్పుడే సిరి పాప, క్రిష్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. పండు వాళ్ళిద్దరినీ కూడా హాస్పిటల్కి తీసుకుని రావడంతో వాళ్ళిద్దరిని చూసి లక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక తన కన్న కొడుకుని చూడగానే దగ్గరికి వెళ్ళి హత్తుకొని ముద్దులు పెట్టాలని లక్ష్మి అనుకుంటుంది. కానీ రూపం మారిపోవడంతో తనను కన్న కొడుకు కూడా గుర్తుపట్టలేడని చెప్పి తెలిసి చాలా బాధపడుతూ అలా దూరం నుండి వాళ్ళని చూస్తూ ఉంటుంది. సిరి, క్రిష్ మీరెందుకు హాస్పిటల్కి వచ్చారని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే, తాతగారిని మేము కూడా చూస్తామని బాగా గొడవ చేస్తున్నారు విహారీ బాబు, అందుకే తీసుకువచ్చాను అని చెప్పి తాతగారికి ఏమైందని పిల్లలు అడుగుతూ ఉంటే, మీ తాతయ్యకి హెల్త్ బాగోలేదు, తప్పకుండా ఆయన కోలుకుంటారు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి పండు వాళ్ళని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళని విహారీ చెప్పడంతో ఇకప్పుడు లక్ష్మి అంటే కృష్ణ విహారీ గారి దగ్గరే ఉంటున్నాడనమాట. మొత్తానికి దేవుడు ఈ విధంగా అయినా తన తండ్రి దగ్గరకు కృష్ణను చేర్చాడని చెప్పి లక్ష్మి కాసేపు ఆనందపడుతూ ఉంటుంది. మీరంతా కూడా బయటకు వెళ్ళండి, పేషెంట్కి రెస్ట్ అవసరం అంటూ డాక్టర్ అందరినీ కూడా బయటికి పంపించేస్తారు. పేషెంట్ దగ్గర ఒక్కరుంటే సరిపోతుంది, ఇంతమంది అవసరం లేదు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇకప్పుడు అంబిక నేనుంటాను అని చెప్పి ఎలాగైనా సరే నాన్నను ఈరోజే లేపేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటే ఇకప్పుడు విహారీ కూడా పర్వాలేదు అత్తయ్య నేనుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. విహారీ నీకు ఆఫీస్ పనులు ఉంటాయి కదా, నువ్వు వెళ్ళలే విహారీ, నేను ఉంటాను అని చెప్పి అలా అంబిక భక్తవత్సలం గారికి ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఆయన ప్రాణాలు తీయాలని చూస్తూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి ఆయన ప్రాణాలను కాపాడుతుంది. డాక్టర్ని, నర్స్ని పిలుస్తుంది. విహారీ కూడా ఇంటికి వెళ్ళకుండా అప్పుడే వెనక్కి తిరిగి వస్తాడు. ఇక అప్పుడు జరిగింది తెలుసుకొని విహారీ చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు మీ వల్లే మా తాతగారి ప్రాణాలు నిలబడ్డాయి, చాలా థ్యాంక్స్ అని చెప్పి లక్ష్మికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇక అలా రూపం మారిపోయిన లక్ష్మిని చూస్తూ విహారీ మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు అని చెప్పి అడుగుతూ ఉంటే నాకు ఎవరు లేరండి, ఈ ఊరికి కొత్తగా వచ్చాను, జాబ్ కోసం చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే మీరు ఏమనుకోకపోతే మా తాతయ్యని చూసుకోవడానికి మా ఇంటికి వస్తారా, కొద్ది రోజుల పాటు ఒకరు మా తాతయ్యని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్పారు, మీకు అభ్యంతరం లేకపోతేనే శాలరీ కూడా ఇస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అక్కడ మా ఇంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని విహారీ చెప్పడంతో నాకు కూడా ఇప్పుడు జాబ్ చాలా అవసరం అండి, మీ తాతయ్య గారిని దగ్గరుండి సొంత మనిషిలాగా నేను చూసుకుంటాను, నాకు ఈ జాబ్ ఓకే అని లక్ష్మి చెప్తుంది. చాలా థ్యాంక్స్ అండి, మీ పేరు అని చెప్పి మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎందుకో బాగా దగ్గర మనిషిలాగా అనిపిస్తున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటే నా పేరు సీత అండి అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇక డాక్టర్తో మాట్లాడి విహారీ డాక్టర్ గారు మా తాతయ్యని ఇంటి దగ్గర మేము జాగ్రత్తగా చూసుకుంటాము, ఈరోజు ఆయన్ని డిశ్చార్జ్ చేసేయండి అని చెప్పి భక్తవత్సలం గారిని డిశ్చార్జ్ చేయించి లక్ష్మిని కూడా విహారీ ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక అలా రూపం మారిపోయిన లక్ష్మితో కలిసి ఇంట్లో అడుగు పెడుతున్న విహారీని చూసి సహస్ర, పద్మాక్షి వీళ్ళంతా కూడా
షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.